ఒక కాన్సెప్ట్ అనుకుని ఉంటారు, అన్ని ఇచ్చినోడే ఓడగొట్టారు, ప్లస్ అట్లా ఇవ్వద్దని జనం బాగా ఓట్లేసారని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. నేనైతే అదే అనుకుంటున్నా. అన్ని ఇచ్చినోడిని దారుణంగా ఓడగొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి మహిళలు మాకెందుకయ్యా నువ్వు అనవసరంగా 50,000 ఇచ్చి నాశనం చేసావు మమ్మల్ని, రాష్ట్రం నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు, వద్దు డబ్బులు మా చంద్రబాబు గారు వస్తే చాలు బాగుంటుందని వాళ్ళందరూ అనుకున్నారు. అందుకే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆపేశారు వాళ్ళకి డబ్బులు 50,000. అట్లాగే మాకు అనవసరంగా 10,000 ఎందుకు ఇచ్చావు, మేము వాహనం ఏదో నడుపుకుంటాం, మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటాం, మేము కావాలంటే పన్ను కట్టుకుంటాం, అట్లాగే పోలీసులు ఆపినప్పుడు డబ్బులు కట్టుకుంటాం, నువ్వు ఇచ్చితే పోలీసులకు డబ్బులకి అనేది మాకు ఫీల్ అయ్యాం మేము, కాబట్టి నువ్వు అనవసరంగా ఇచ్చావా మాకు 10,000, 5 ఏళ్లలో 50,000 దండగమారిగా ఇచ్చావు నువ్వు, ఎందుకు నీలాంటి వాడు వద్దని వాళ్ళు ఇంటికి పంపించారు. ఆంధ్ర ప్రజలు చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టు కదా, వద్దనుకున్నారు కాబట్టి చంద్రబాబు కావాలనుకున్నారు. అట్లాగే దాని పేరేంటది, చేయూత కిందన 18,000 రూపాయలు ఏడాది డబ్బులు ఎవరేమన్నాడా అని అనుకున్నారు, వద్దు అనుకున్నారు. ఎందుకు వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా, అది 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా అది ఇచ్చింది చేయూత 18,000 రూపాయలు చెప్పిన. అప్పట్లో ముందు అప్పుడు జగనే చెప్పాడు 45 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ అయ్యి, దాన్ని అప్పుడు తెలుగుదేశం తప్పు పడితే అప్పుడు 45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చేయూతని ఇస్తానన్నాడు 18,000 రూపాయలు. ఆ డబ్బులు ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి 1,500 రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నారు 18 దాటిన వాళ్ళందరికీ కూడా.